వీళ్ళు పెట్టే బిల్స్ అసలు వాళ్ళు అప్రూవ్ చేయరు. జీవీ రెడ్డి ఒకటి చెప్తున్నాడు, ఈ కోట్లేమో ఇది వెళ్ళిపోతుంది, ఈ టీఏకి ఇంత ఎందుకైంది, 1400 ఎందుకైంది, 1300 అవుతుంది ఇలాంటివన్నీ. నాకు తెలిసి ఒకసారి అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక కార్పొరేషన్లో ఆ టీకి రిఫ్రెష్మెంట్స్కి కూడా ఆ చైర్మన్ గారికి సతాయించేవాడు ఎండి గారు. ఓకే, నేను వెళ్ళినప్పుడు చెప్తా ఉండేవాడు ఆయన, ఇట్లాగా జరుగుతుందంటే. అంటే అయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఓవరాల్గా బ్యూరోక్రసీ డూయింగ్ వెల్. పొదుపు చేయడం మంచిదే కానీ వెనక నుంచి ఏనుగులు పోతుంటే అదే చెప్పాడు, వెనక నుంచి ముందు నుంచి ఎలికిని కూడా పోనివ్వరు. ఇప్పుడు ఓవరాల్గా గత 10 నెలలుగా చూసినట్లయితే బ్యూరోక్రసీ ఈజ్ డూయింగ్ వెల్. ఎందుకు చెప్తున్నా అంటే ఇటీవల ముఖ్యమంత్రి గారు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళతో ఒక సమీక్ష పెట్టారు. సమీక్ష పెట్టినప్పుడు చూస్తే మీకు 10 నెలల్లోనే 12 నెలల, అంటే గత 12 నెలల్లో ఎంతైతే వీళ్ళు కలెక్ట్ చేశారో వసూళ్ళు, ఆ 10 నెలల్లోనే ఆ టార్గెట్ రీచ్ అయ్యారు. ఓకే, సో ఓవరాల్గా మిగతా ఎందుకు చేశారు అంటే చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు వాళ్ళు, కొంత ఇన్నోవేటివ్గా పనిచేస్తున్నారు, కొంత టెక్నాలజీ కూడా దానికి యాడ్ చేస్తున్నారు. సో ఓవరాల్గా మీకు చూసినట్లయితే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు జిఎస్డిపి 4.5% పెరిగింది. అంటే ఓవరాల్గా అంటే పన్ను వసూళ్లు కావచ్చు, ఇతరత్ర ఎక్కడైతే లూప్ హోల్స్ ఉన్నాయో అవన్నీ ప్లగ్ చేశారు, డైరెక్ట్ ఇండైరెక్ట్ మొత్తం అన్నీ కలిపితే మీకు 4.5% జిఎస్డిపి పెరిగింది. ఇప్పుడు మీకు 24వ తారీఖున శాసనసభ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, కొత్త బడ్జెట్ పెడతారు. డెఫినెట్గా బడ్జెట్లో నేను అనుకోవటం 15 to 20% ఎన్హాన్స్మెంట్ ఉంటుంది గత బడ్జెట్ కంటే కూడా. ఎందుకంటే బోత్ కాపెక్స్ కానీ రెవెన్యూ కానీ మొత్తం ఓవరాల్గా బడ్జెట్ సైజ్ వాల్యూమ్ బడ్జెట్ సైజు అట్లీస్ట్ 15 to 20% పెరుగుతుంది. ఎందుకు పెరుగుతుందని అంటే టార్గెట్స్ బాగా రీచ్ అవుతున్నారు, గతం కంటే బాగా వచ్చింది. మీకు జిఎస్టీ కావచ్చు, ఇట్లాగా వ్యాట్ కావచ్చు, అట్లానే మద్యం మీద వచ్చేటువంటి అమ్మకాలు కావచ్చు, ఆదాయం కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్స్చెకర్కి దోహదపడుతుంది. బట్ అన్ఫార్చునేట్గా ఇప్పుడు జీవీ రెడ్డి గారు చెప్పినటువంటి ఇదంతా ఆయన ఒక పదాన్ని ఉపయోగించలేదు, కానీ నేను కరెక్ట్గా చెప్తాను, ఒక శాబుటేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని అనిపించింది నాకు. ఎస్, అది ఆ శాబుటేజ్ అనేది కరెక్ట్గా కనబడుతుంది. అయితే ఇందులో ఒక పాయింట్ ఏంటంటే ఆయన అసలు కన్సర్న్ మినిస్టర్ గారితో మాట్లాడారా, కన్సర్న్ మినిస్టర్ గారు ఏం చెప్పాడు, అదేవిధంగా సీఎం గారి దృష్టికో లేకపోతే చీఫ్ సెక్రటరీ గారి దృష్టికి తీసుకెళ్లారా, ఎందుకు ఈయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సి వచ్చింది, యాజ్ ఎ లాస్ట్ రిసార్ట్గా పెట్టాడు ఆయన. అంటే వాళ్ళు కూడా వినకపోతే ఇక ఈ బాధలు భరించలేక పబ్లిక్కే చెప్దామని అంటున్నారా అనేటువంటిది కూడా. ఎందుకంటే ఇవన్నీ కూడా పబ్లిక్కి తెలిస్తే అది ఏమవుద్దంటే ప్రభుత్వం మీద ఒక రకమైనటువంటి మచ్చపడుతుందండి. ఎందుకు జరుగుతుంది అంటే ఇన్ని మంచి పనులు పక్కన పెట్టేస్తారు. జిఎస్డిపి ఇప్పుడు నేను చెప్పినట్టుగా జిఎస్డిపి పెరిగింది 4.5%, అది పక్కన పెట్టేస్తారు, రేపొద్దున దీన్ని హైలైట్ చేస్తారు. అందువల్ల ముందు అంటే కన్సర్న్డ్ మినిస్టర్కి ఏంటంటేనండి ఆ బ్యూరోక్రసీ మీద ఎవరైతే కన్సర్న్డ్ బ్యూరోక్రసీ ఉన్నారో వాళ్ళని గైడ్ చేయాలి, డైరెక్ట్ చేయాలి, కంట్రోల్ చేయాలి. ఆ 3 బాధ్యతలు ఆ మినిస్టర్ మీద ఉంటుంది. ఆ మినిస్టర్ కనుక చేయకుండా ఇంకా వాళ్ళు ఇట్లా చేస్తున్నారంటే దట్ ఈస్ నథింగ్ బట్ ది ఫెయిల్యూర్ ఆఫ్ ది కన్సర్న్ మినిస్టర్ కింద చెప్పాలి. ఐ మే బీ హార్ష్ బట్ ద రియాలిటీ ఏంటంటే ఇట్ లుక్స్ లైక్ దట్. ఇప్పుడు మీరు నేను మాట్లాడకపోయినా రేపొద్దున వేరే వాళ్ళు మాట్లాడతారు. అందుకని మీరు గైడ్ చేస్తున్నారా, డైరెక్ట్ చేస్తున్నారా? ఎందుకంటే బ్యూరోక్రసీ అనేది చాలా లేయర్స్ ఉంటాయండి. ఆ లేయర్స్ అన్నీ కలిపితే వాళ్ళు ఏంటి పబ్లిక్ గుడ్ కోసం వాళ్ళు పనిచేయాలి. మీకు ఇక్కడ ఏంటంటే కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఎప్పుడు పొలిటీషియన్స్కే ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ అథారిటీ బ్యూరోక్రాట్స్కి ఉండదు. బ్యూరోక్రాట్స్ ఎంతవరకు ఏంటంటే వాళ్ళు చెప్పినట్టు పాలసీస్ ఏదైతే వీళ్ళు ఫ్రేమ్ చేస్తారో దాన్ని ఇంప్లిమెంట్ చేయడం వరకే వాళ్ళ బాధ్యత తప్ప వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు ఎక్స్ట్రా వెళ్ళకూడదు కూడా. దే ఆర్ నాట్ సపోజ్ టు గో బియాండ్ దట్ లైన్. కానీ వాళ్ళు వెళ్తున్నారు, ఈయన చెప్పినప్పటికీ కూడా వింటలేదు అని అంటే మరి ఏంటి దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి? కన్సర్న్ మినిస్టర్ గారు ఏం మాట్లాడతారు? నేను అంటే ఆ ప్రెస్ మీట్ అయిన తర్వాత జీవీ రెడ్డి గారితో నేను మాట్లాడితే లేదండి మా మినిస్టర్ గారి దగ్గర ఇది చెప్పాను నేను. తర్వాత మినిస్టర్ గారి ముందే బోర్డు మీటింగ్లో ఇది జరిగింది, ఇలా ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఎవరో తీసేయాలని
తీసేస్తే ఇంతవరకు 9 డిసెంబర్ నుంచి ఇంప్లిమెంట్ కావట్లేదు, అది అనవసరంగా జీతాలు ప్రెస్ మీట్లో చెప్పింది మళ్ళీ నాతో ఇప్పుడు మీరు ఇందాక మీ ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా కోట్లాది రూపాయలు ఎవరి డబ్బు అండి, ప్రజల డబ్బు కదా అది. దీన్ని ఇప్పటి వరకు 10 నెలలు, సరే ఆయన వచ్చి నవంబర్లో అనుకుంటా ఆయన టేకప్ చేసింది, నవంబర్ నుంచి కనీసం 3 నెలలు ఆయన కూడా 2-3 ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్పాడు ఇంతమంది ఉద్యోగులను తీసేసి అందరూ ఆశ్చర్యపోయారు, ఇంతమంది ఉద్యోగులు ఉన్నారా, అసలు వాళ్ళు రారు, వాళ్ళు డ్రా చేసుకుంటున్నారు లక్షలు అని అంటున్నా కూడా మరి ప్రభుత్వం ఎందుకు దాని మీద దృష్టి పెట్టలేదు? వాళ్ళు లక్షలు డ్రా చేసుకుంటారు, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలుగా పనిచేస్తున్నట్టు జనం మీద విషం కక్కుతారు, లేకపోతే సాక్షిలో కూర్చుని ఉద్యోగాలు చేసుకుంటారు. డెఫినెట్ గా దాని అకౌంటబిలిటీ అనేటువంటిది కన్సర్న్ డిపార్ట్మెంట్కి అయితే ఉందండి. జీవిరెడ్డి చెప్పిన మాటలు